పూర్తవుతున్నా ఇప్పటికీ ఆయన చేసిన మంచి, ఆయన పథకాలు, ఆయన నాయకత్వ లక్షణాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇప్పటికే కాదు ఎప్పటికీ ఉంటాయి. అయితే ఆయన మరణం చుట్టూ అనేక వార్తలు, అనేక అపోహలు ఇవన్నీ అల్లుకున్నాయి. ఎందుకు అంటే ఆయన అనుకోకుండా వెళ్ళడం, హెలికాప్టర్ కూలడం, చనిపోవడం, ఇదంతా ఆయన అభిమానులు జీర్ణించుకోలేని విషయం. దాని చుట్టూ రాజకీయం కూడా నడిచింది. ఈ అంశం గురించి డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సెప్టెంబర్ 2, 2009 ఆ వార్తలు జరుగుతున్న సంఘటనలో ఆయన అక్కడ ఉన్నారు అండ్ ప్రత్యక్ష సాక్షిగా కూడా మనం చెప్పొచ్చు. సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మహర్షి గారే మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే సార్. రాజశేఖర రెడ్డి గారి వార్త వచ్చి దాదాపు తెలుగు రాష్ట్రాలంతా కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో మీరు దగ్గరుండి ఆ వార్తనంతా కవర్ చేస్తున్న టైం కదా సార్. ఆ రోజు ఏంటి సార్ పరిస్థితి? అసలు జర్నలిస్ట్గా నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతి న్యూస్ ఎడిటర్గా ఒక పత్రిక, ప్రధాన పత్రికకి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మాకేమిటంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము చిత్తూరు జిల్లాలో ఉంటుంది అని మెసేజ్ వచ్చింది. ఎప్పుడు ఆ మెసేజ్ 2-3 రోజుల క్రితం వచ్చినప్పుడు చిత్తూరు జిల్లాలో ఆయన 2 గ్రామాలను ఎంచుకుంటారు. ఈ 2 గ్రామాల్లో ఏదో ఒక గ్రామానికి వెళతారు. ఎందుకు ముందుగానే చెప్పలేదంటే, ముందుగానే చెప్తే అక్కడ ఉన్న అధికారులు అంతా కూడా మేనేజ్ చేసేసి, అంటే ఫిక్స్డ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారికి ఏమిటంటే ప్రజలు తమ కష్టాలని, తమ ఇబ్బందుల్ని స్వచ్ఛందంగా చెప్పుకోవాలి అనేది ఆయన కోరిక. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వీళ్ళు ఉండాలి, మీరు ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి అంటే అది ఇంకా రక్షబండ కార్యక్రమం ఎలా అవుతుంది? వాళ్ళ బాధ ఏమిటో చెప్పుకోవాలి, వాళ్ళ బాధ ఏమిటో స్వయంగా వినాలి. ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటంటే, ఇన్ని పథకాలు పెట్టాము, ఆరోగ్యశ్రీ పెట్టాము, మనం అన్నీ చేసాము కదా, అన్నీ చేసినా కూడా బొటాబోటీగా పాస్ మార్కులతో మనం ఎందుకు గెలిచాము అనేది ఆయన క్వశ్చన్. అసెంబ్లీలో కూడా అదే మాట్లాడినారు ఆయన. కాబట్టి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మనం ఎందుకు చేయలేకపోయాము, ఇంకా ఏం చెయ్యాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది తెలుసుకోవాలనేది ఆయన కోరిక. మామూలుగానే ఆయన ఎప్పుడు జనం మధ్యనే ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రజా దర్బార్ అని అదని ఇదని ఎప్పుడు జనంలో ఉండే లక్షణం ఆయనకు రాజశేఖర్. సరే, ఆయన 2వ తేదీ వస్తారు, 2వ తేదీ మార్నింగ్ వస్తారు అనేది ప్రోగ్రామ్. మేము ఏం చేసామంటే జర్నలిస్టులుగా, అంటే జర్నలిస్టులకి రకరకాల అనుభవాలు ఉంటాయి. పాలిటిక్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా, ఎంటర్టైన్మెంటు, రకరకాలుగా. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి గారు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది ప్రోగ్రాము. లేదంటే ఏదైనా క్రైమ్ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇంకో రకంగా. అంటే ఇప్పుడున్నంత యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ లేని కాలం కాబట్టి ఇప్పుడైతే మనకి క్షణంకి రకరకాల వార్తలు వచ్చేస్తూ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్. అప్పుడేమిటంటే మేము ప్రధానంగా న్యూస్ పేపర్లు, కొన్ని న్యూస్ ఛానల్స్, ఇంతే కదా ఉన్నప్పుడు మేము సెప్టెంబర్ 1వ తేదీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుని ఏమిటంటే ముఖ్యమంత్రి గారు వస్తారు, ఈ ప్రోగ్రామ్ని ఎలా కవర్ చేయాలి, ఏమిటంటే అసలు ప్రోగ్రామ్ ఎలా చాకౌట్ చేయాలి అంటే, సరే ఎవరెవరు ఏమిటి, ఏ బాధ్యతలు తీసుకోవాలని రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు వీళ్ళందరూ కూడా, ఎలిఫ్యాడ్లో ఒక రిపోర్టరు, ఫోటోగ్రాఫర్ ఉండాలి. ఎలిఫ్యాడ్ నుంచి ఆయన గోపీనాథ్ గారి ఇంటికి వెళ్తారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన బాగా సన్నిహితుడు. గోపీనాథ్ గారి ఇంటికి ఎందుకు వెళ్తారంటే, ఆయన కొడుకు పెళ్ళి ఏదో జరిగింది, వాళ్ళ వధూవరులను ఆశీర్వదించి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి, అక్కడి నుంచి యాదమరి మండలంలోని ఒక ఊరు, అనుప్పల్లి అనే ఊరు, లేదా ఇంకొక ఊరు, ఈ 2 ఊర్లు ఏదో ఒక ఊరికి వెళ్తారు. ఈ ఊరు ఏమిటి అనేది కొంచెం ఒక 2 hours ముందు డిసైడ్ చెప్తారు ఎవరు, అధికారులు. కాబట్టి 2 ఊర్లలోనూ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన వేరే ప్రోగ్రాంకి వెళ్తారు. అంటే ఈ మొత్తం ఎవరెవరు కవర్ చేయాలి, ఫోటోలు ఎవరెవరు తీయాలి, మళ్ళీ ఫోటోలు అంటే ఇప్పట్లాగే వాట్సాప్లు ఇంత స్పీడ్ లేదు కాలం కాబట్టి ఆ చిత్తూరు ఆఫీస్కి ఆ ఫోటోలను చేర్చి ఇన్ టైంలో ఎడిషన్ ఆఫీస్కి చేర్చడం ఎలాగా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని సెప్టెంబర్ 1వ తేదీ ఒక కట్టన్ రైజర్ రాసుకున్నాం. అదేమిటంటే నేడే ముఖ్యమంత్రి రాక ఇట్లా యాదమరిలో ఆయన రచ్చబండ కార్యక్రమానికి వస్తారు, ఇట్లా ప్రజలని ఇలా సమస్యలు పరిష్కరించుకోవడము, ఇవన్నీ తెలుసుకోవడము. దాని మోటివ్ ఏమిటి అంటే, జనంలో కలిసి ముఖ్యమంత్రి జనం మధ్యన కూర్చొని జనానికి సంబంధించిన సమస్యలన్నీ తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేసి, లేదా కొంత టైం పడితే ఎలా పరిష్కరించాలి అనేది నిర్ణయిస్తే, దీనివల్ల ఏమిటంటే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్రభుత్వం పట్ల, ప్రభుత్వం చేసే దీని పట్ల అనేది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ రోజు మేము కట్టన్ రైజర్ ఇచ్చాము. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయము మామూలుగానే మాకు అప్పుడు నైట్ డ్యూటీస్ కదా, అంటే న్యూస్ పేపర్ ఆఫీస్ నైట్ డ్యూటీస్ ఉంటాయి. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9-9:30కి నేను రెడీ అయితే, ఏమి ఫోన్లో ఏం మెసేజ్ లేదు, ఫోన్ కాల్స్ లేవు. జనరల్గా ఏమి అంటే, ఇప్పటి సీఎం గారు వచ్చేసి ఉంటారు కదా,
ఏమిటి ఆయన ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది, ఏమిటి ఇన్ఫర్మేషన్ మనకు ఎవరు ఏం చెప్పలేదు అని నేను మా బ్యూరో ఇన్ఛార్జ్ నగేష్ గారు అని ఉంటే ఆయనకి కాల్ చేశాను. ఏంటి పరిస్థితి, సీఎం గారు వచ్చారంటే లేదు ఇంకా రాలేదు, షెడ్యూల్ ఏదో లేట్ అయింది, ఆయన బహుశా హైదరాబాద్లో బయలుదేరడమే లేట్ అయిందేమో మనకు తెలియదు అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే మా లేటుగా వస్తారేమో అనుకున్నాం. 10:30-11 ప్రాంతంలో మళ్ళీ ఇప్పటికి ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది కదా అని మళ్ళీ ఫోన్ చేశాను. ఏంటంటే లేదు సార్, సీఎం గారు రాలేదు అనడంతో పాటు ఆయన ఏమన్నాడంటే, సార్ ఇక్కడ పోలీస్ అధికారులు ఏదో అడావుడిగా తిరుగుతున్నారు సార్, సంథింగ్ ఏదో జరిగినట్టుంది, కానీ ఏం జరిగిందో ఎవరు చెప్పడం లేదు అని చెప్పారు. ఏం జరిగి ఉంటుంది అంటే, మొత్తం మీద మనకు కొంచెం టైం గడిచే కొద్దీ రాజశేఖర రెడ్డి గారు లేటుగా బయలుదేరారేమో అనుకున్నాం. ఫస్ట్ లేటుగా బయలుదేరారు అనుకున్న వాళ్ళు మళ్ళీ ఏమని అనుకున్నారు అంటే, లేదు ఇది వెదర్ క్లియర్గా లేదు కాబట్టి వెదర్ ప్రాబ్లం వల్ల కొంత డిలే అయ్యే అవకాశం ఉంది హెలికాప్టర్ అని అనుకున్నారు. ఈ 2 అయిన తర్వాత మెల్లిగా ఎలిఫాడ్ నుంచి నాయకులందరూ వెళ్ళిపోవడం మొదలైంది. గోపీనాథ్ గారి ఇంటికి నేరుగా వస్తారట, ఇక్కడ ఏం ఉండక్కర్లేదులే అన్నట్టుగా. అంటే ఏదో ప్రోగ్రామ్ ఏదో మారిందేమో అనుకున్నారు. అంటే ఎక్కువ లేట్ లేకుండా, అంటే అక్కడ వెళ్ళాలి కదా రచ్చకొండకి. టైం అయ్యే కొద్దీ ఏమైందంటే రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అంటే లేదు ఆయన ఎక్కడో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అని ఒక వార్త వచ్చింది. అప్పుడు మళ్ళీ మా రిపోర్టర్లని, బ్యూరో ఇన్ఛార్జ్ని వీళ్ళందరినీ కన్సల్ట్ అయితే, లేదు సార్ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది, క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు పోలీసు అధికారులకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది, ఏదో క్లైమేట్ బాగాలేదు కదా, వర్షం వస్తూ ఉండింది, దీనివల్ల అని అనుకున్నాం. సరే అనుకున్నాం. టైం అయ్యే కొద్దీ అర్థమైంది ఏమిటంటే, ఆ హెలికాప్టర్ మిస్ అయింది అనేది అర్థమైంది. అంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము కోసము అన్ని ఏర్పాట్లు, అంటే ఒక జర్నలిస్ట్, అంటే ఒక న్యూస్ పేపర్ ఎలా కవర్ చేస్తుంది, ఒక న్యూస్ పేపర్ ఎలా ప్లాన్ చేస్తుంది, ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ అంత మనం చేసి ఉంటాం కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామే లేకుండా పోతే అసలు ఏం జరుగుతూ ఉంది అనే ఒక కన్ఫ్యూజన్ వచ్చింది మనకు. అది ఏమిటి ఎవరికి అర్థం కాదు, మాకే కాదు, ఏ న్యూస్ ఛానల్కి ఏ న్యూస్ పేపర్కి కూడా ఒక అర్థం కాని కన్ఫ్యూజన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాదులో బయలుదేరిన రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చిత్తూరు ఎలిఫాడ్కి చేరుకోలేకపోయారు, మధ్యలో ల్యాండ్ అయ్యి ఉంటే ఏమీ ఇన్ఫర్మేషన్ ఎందుకు రావడం లేదు, ఎక్కడ ల్యాండ్ అయ్యారు అంటే అప్పుడేమన్నారంటే, లేదు పోలీస్ అధికారులకు తెలుసు, ఒకవేళ నక్సలైట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఏమైనా ఉంటాయి కాబట్టి లీక్ చేయడం లేదు, ఎక్కడ ల్యాండ్ అయ్యారు, ఆయన్ని సేఫ్గా హైదరాబాదు చేర్చిన తర్వాత లీక్ చేస్తారు అని చెప్పారు. ఈలోగా కొన్ని న్యూస్ ఛానల్స్ వీళ్ళు తికమక కథనాలన్నీ వచ్చున్నాయి. లేదు ఆయన ఇల్లు చేరారు, హైదరాబాద్ చేరారు, ఇలా వచ్చాయి. ఇలా వస్తే ఒక సేఫ్ సైడ్ ఏమో మధ్యాహ్నం 2-3 అయ్యే కొద్దీ అందరికీ ఇంక టెన్షన్, అధికారులు అందరూ టెన్షన్లో ఉన్నారు, నాయకులందరూ కూడా మెల్లిగా డిస్పర్స్ అయ్యి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన కోసం ఆయనకు స్వాగతం పలకడానికి ఆయనతో పాటు అక్కడ ఉన్న చిత్తూరు జిల్లా మంత్రులు గల్లా అరుణకుమారి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళంతా ఏమిటంటే యాదమరిలో ఆయన ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ముఖ్యమంత్రితో పాటు ఇలా అనుకున్నారు. ఇదంతా ప్లానింగ్ ఉంది. ఈ ప్లానింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఎవరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలా నడుస్తూ ఉండగా రోషయ్య గారు మొదటిసారి, అంటే ఈ ఊహాగానాలన్నిటికీ రోషయ్య గారు న్యూస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది, ఎక్కడో ల్యాండ్ అయ్యింది, ఎక్కడో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు, కానీ ఎక్కడున్నారు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఈవెన్ గవర్నమెంట్కి కూడా ట్రేస్ అవుట్ లేని పరిస్థితుల్లో ఉంది. దీనికి కూంబింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అనేది అర్థమైంది. ఇప్పుడు చాలామందికి టెన్షన్, చాలామంది ఏడుస్తున్నారు. ఈ రోడ్ల మీద కార్యకర్తలంతా కూడా వాళ్ళకేం అర్థం కాలేదు. మామూలు చిత్తూరు జిల్లా స్ట్రాంగ్, రాజశేఖర రెడ్డి గారికి స్ట్రాంగ్ హోల్డ్ అది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన, మునుపు చేసిన ఇవన్నిటికి తోడు మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావడం, ఇదంతా కూడా కాంగ్రెస్ శ్రేణులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక కొండంత అండలాగా ఉన్నారనమాట. అలాంటిది తమ ఊరికి వస్తున్న రాజశేఖర రెడ్డి గారు మిస్ అయినారు అనేసరికి మనకి వస్తున్న వార్తలు ఏమిటంటే, యాదమరి మండలం వీళ్ళంతా కూడా జనం విపరీతంగా టెన్షన్ పడి ఏడుస్తున్నారు, జనం రోడ్ల మీదకి వచ్చి పూజలు చేయడం ఇవన్నీ చూస్తున్నారు అని వచ్చింది. ఈలోగా మెడ్రాస్, చెన్నై నేవీ నుంచి
కూంబింగ్ ఆపరేషన్ హెలికాప్టర్లు బయలుదేరినాయని తెలిసింది. ఈ హెలికాప్టర్లు బయలుదేరి ఏం చేశాయంటే రేణిగుంటలో రీఫ్యూలింగ్కి ఆగాయి, అంటే ఇది ఫ్యూయల్ తీసుకోవడానికి ఆగాయి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే వాళ్ళు రేణిగుంటలో ఆగినటువంటి నేవీ ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతసేపు ఎలాంటి సిగ్నల్ అందలేదంటే క్రాష్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని జస్ట్ ఎవరు దాన్ని లీక్ చేయలేదు, ఏ న్యూస్ ఛానల్లో కూడా లీక్ కాలేదు. ఎందుకంటే తొందరపాటు చేస్తే చాలా అది చాలా ప్రమాదకరమైన విషయం కదా. కానీ నేవీ అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్టు మాత్రం నిజం అది. ఎందుకంటే రేణిగుంటలో వాళ్ళని కలిసిన వాళ్ళకి వాళ్ళు చెప్పారు, లేదు సంథింగ్ రాంగ్, ఇది మీకు 50-50 ఛాన్సెస్, క్రాష్ అయ్యే అవకాశాలు 50% ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి సిగ్నల్ లేకపోవడం అంటూ జరగదు. ఒకవేళ సేఫ్గా ల్యాండ్ అయ్యి ఉంటే ఏదో ఒక లింక్ వస్తుంది దానికి అన్న, ఎందుకంటే అలా అనుకున్నారు. ఫైనల్గా మనకి ఏం జరిగిందంటే ఇంక తెల్లవారేసరికి ఈ కూంబింగ్ ఆపరేషన్స్లో మనకు క్లియర్గా అర్థమైంది ఏమిటంటే లేరు అని అర్థం. కానీ నా కళ్ళతో చూశాను, అంటే రోడ్ల మీద విపరీతంగా ఆయన ఫోటోలు పెట్టుకొని ఏడవడం అనేది చాలా ఎన్టీఆర్ గారికి చూశాను, రాజశేఖర రెడ్డి గారికి చూశాను. ఎన్టీఆర్ గారి సహజ మరణమే అయినప్పటికీ ఆ రోజు ఆయన చనిపోయిన రోజు పెద్ద ఫోటోలు పెట్టి జనం ఏడుస్తూ ఉండడం చూశాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా చనిపోయేసరికి అది ఎవరికి డైజెస్ట్ కాకపోవడంతో విపరీతంగా ఆయన కోసం దుఃఖించారు. అంతమంది ఆయన కోసం చనిపోయారు, దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఉడికి ప్రత్యర్థులు ఏదో అంటారు కానీ అవన్నీ సహజ మరణాలను కూడా అకౌంట్లోకి వేశారు అది ఇది అంటారు కానీ లేదు. అది ఆయన కోసం విపరీతంగా దుఃఖించిన మాట వాస్తవము, ఆయన కోసం చనిపోయిన వార్తలు కూడా నిజమే. కానీ అంటే అపోహలు ఉన్నాయి కదా సార్, ఆ హెలికాప్టర్ ఎక్కేది కాదని అంతకుముందు వేరే అనుకున్నారు, సడన్గా ఇది మార్చారు, దీని మీద ఒక కుట్ర ఉంది, కొంతమంది ఏమో ఆయనకు సంబంధించిన వాళ్ళు చంపారని, కొంతమంది ప్రత్యర్థులు చంపారని, ఇలా ఆయన మరణం చుట్టూ ఇన్ని వార్తలు రావడానికి కారణం అంటే ఏమిటంటే ఒక గొప్ప నాయకులు ఎప్పుడైనా విమాన ప్రమాదాల్లో చనిపోతే ఇలాంటి కథనాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే దాంట్లో నిజం ఉండొచ్చు, నిజం ఉండకుండా పోవచ్చు. ఎందుకు వస్తాయంటే ఈ హెలికాప్టర్ కానీ విమానాలు కానీ జరిగే ప్రమాదాలలో ఎవరు బతకపోవడం వల్ల అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అవును, మనకున్న ఆధారాలు ఏమిటి? ఆ బ్లాక్ బాక్స్ ఏదో సంభాషణల ఆధారంగా ఆ ఏదో ఉంటుంది, డేటా ఉంటుంది. దీని ఆధారంగా వాళ్ళు చివరిలో ఏం మాట్లాడుకున్నారు అనే దాన్ని బట్టి ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాన్ని అంచనా వేస్తారు. కానీ పెద్దవాళ్ల మరణాలకు సంబంధించి అసలు ఏం జరిగిందో ఎప్పటికీ బయటికి రాదు. ఎక్కడైనా చూడండి, సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. జియాఉల్ హక్ పాకిస్తాన్ అధ్యక్షుడు చనిపోయినప్పుడు నిజంగానే ఆ విమాన ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. అట్లా రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తూ ఒక దశలో ఆయన మరణానికి ఫలానా వాళ్ళు కారణం అంటూ దాడులు కూడా జరిగాయి. మీకు తెలుసు అది, ఒక సంస్థ మీద దాడులు కూడా జరిగాయి. అక్కడ ఏం జరిగిందంటే ఆయన వెళ్ళాల్సిన హెలికాప్టరు ఆ టైంకి రాదని ఆయన పాత హెలికాప్టర్ని, ఆ బెల్ హెలికాప్టర్ని ఎక్కడం అనేది తప్పు అనేది ఒక అచ్చరం. ఎందుకంటే దానికి 2 ఏళ్లుగా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు అనేది ఒక వార్త, ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో వచ్చిన వార్త అది. తర్వాత ఏమైంది అంటే ఆయన వద్దు, ఇట్లాంటి క్లైమేట్లో కిములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి, ఈ మేఘాలు ఏర్పడినప్పుడు కొంచెం ప్రయాణం కష్టం అవుతుందంటే ఆయన మామూలుగానే జనరల్గానే ఏది లెక్క చేసే వ్యక్తి కాదు. ఏం కాదు పదా అంటే నాకు ఏమిటంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం ఆయనకి ఇష్టం ఉంటుంది. అందులో ఒక రచ్చబండ లాంటి పెద్ద ప్రోగ్రామ్ను ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ వెదర్ కండిషన్స్ మామూలుగానే ఉంటాయి కదా అనేది ఆయన అనుకోవడం. సరే ఆ హెలికాప్టర్ ఎక్కారు. ఆయన ఎక్కిన తర్వాత కృష్ణానది కూడా సేఫ్గానే దాటారు. కృష్ణానది కూడా సేఫ్గా దాటిన తర్వాత నల్లమల అడవుల దగ్గర ఆ మేఘాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ మేఘాల లక్షణం ఏమిటంటే అవి కిందికి నెడుతూ ఉంటాయి, టర్బులెన్స్ అంటారు కదా, గాలి వేగము నెడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఆ హెలికాప్టర్ని పైకి లేపినప్పుడు ఆ మేఘాల మధ్యలో ఒక ఏదో చెట్టు ఏదో కనపడక ఢీకొట్టారు అనేది ఒక కథనం. అంటే అక్కడున్న మినిమం సమాచారం ఇది. నిజంగా ప్రమాదం ఎలా జరిగింది అనేది క్లారిటీ ఎవరు చెప్పలేదు. చెట్టుకి ఏదో ఢీకొట్టింది, చెట్టుకు ఢీకొట్టిన తర్వాత
బ్లాస్ట్ అయిపోయి ఆ ముక్కలు ముక్కలుగా వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న అందరూ పావురాల గుట్ట అనేది ఇప్పటికి ఒక డ్రామా లాగా సార్ ఆ పేరు. పావురాల గుట్ట దగ్గర ఆయన చనిపోయారు. ఆయన చనిపోయారు, అక్కడ ఉన్నారు అనే విషయాన్ని మరుసటి రోజు మీకు ఈ వైమానిక దళానికి సంబంధించిన వాళ్ళు గుర్తుపట్టారు దాన్ని. కుంబింగ్ భారీగా కుంబింగ్ జరిగింది కదా, ఎన్ని రకాలుగా కుంబింగ్, గ్రౌండ్ కుంబింగ్ జరిగింది, ఏరియల్ కుంబింగ్ జరిగింది, చాలా కుంబింగ్స్ జరిగింది. ఈవెన్ నీ కృష్ణానదిలో కూడా వెతికారు సార్. ఆ 2 రోజులు టీవీ ముందు నుంచి అర్ధరాత్రి కూడా కదలలేదు సార్ జనాలు, రాత్రి కూడా చూస్తూనే ఉన్నారు ఏదైనా న్యూస్ వస్తుంది. తనకు ఇష్టమైన నాయకుడు చనిపోయాడు కదా. ఇంకోటి ఏమిటంటే, ఇంకొక కథనం ఏమిటంటే, అక్కడ వీళ్ళు సేఫ్టీ ఆఫీసర్ ఆయన దగ్గర ఉన్న రివాల్వర్లో 2 బుల్లెట్లు మాయమయ్యాయి అనేది ఒక కథనం. దాని మీద కూడా ఏమీ ఫర్దర్ విచారణ ఏమీ తేలలేదు. అంటే ఏమీ తేలలేదు. అది లేదు, ఆయన మరణం సహజం కాదు, ఆయన్ని అడ్డు తప్పిస్తే చాలా మందికి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అడ్డు తప్పించారు అనేది ఒక కథనం. అంటే ఏదో ఒక పెట్రో కంపెనీకి ఆయన ఏదో అడ్డు తగిలాడని, వాళ్ళే చంపించారు అనేది ఒక కథనం వస్తే ఆ షాపింగ్స్ ఏమంటారు సూపర్ మార్కెట్ల మీద దాడులు జరిగాయి. మళ్ళీ వాళ్ళు ఒక టీవీ ఛానల్ మీద క్రిమినల్ కేసు వేశారు. తర్వాత మాకేం సంబంధం లేదని ఆయన వచ్చి చెప్పాడు. ఇవన్నీ జరిగాయి. ఇట్లా రకరకాల కథనాలు ఉన్నాయి. కానీ మరణం అయితే చనిపోవడం అయితే చనిపోయారు. ఎలా అనేది ఒక క్వశ్చన్. ఆయన ఆ రోజు అసలు బయలుదేరకుండా ఉంటే బాగుండేదేమో, అసలు వెదర్ రిపోర్టు రాంగ్ అంటే సరిగ్గా అంత సురక్షితం కాదు అని వచ్చినప్పుడైనా ఆయన ఆగిపోయి ఉండాల్సిందేమో, ఇలాంటి ఇంకా ఇలా జరగకుండా ఉండాల్సిందేమో అని ఎంత ఆలోచించినా అవన్నీ జరిగిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడేయలేదు. అండ్ సార్ అందరు బాధపడే కనీసం చివరి చూపుకు ఆయన మొహాన్ని చూసుకుందామంటే కూడా అవకాశం లేనంతగా ఆయనది ఇష్టమైన నేత ఆ స్థితిలో దొరకడం అనేది. అంటే విమాన ప్రమాదాలు అట్లనే, విమాన ప్రమాదాలు అంటే గాలిలో జరిగే ప్రమాదాలలో అవశేషాలు దొరకడం కూడా చాలా కష్టం. మామూలుగా విమాన ప్రమాదాల్లో డిఎన్ఏని బట్టి ఫలానా వాళ్ళని నిర్ణయిస్తారు. అంటే అంత ఏమీ లేనటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. కానీ సార్ మరణం చుట్టూ రాజకీయం ఎంతవరకు హర్షణీయం సార్? అది ప్రతి మరణం అంటే ఇలాంటి మరణాలు, ప్రముఖుల మరణాల చుట్టూ ఇలాంటి రాజకీయం ఒకటి నడుస్తుంది. కాకపోతే రాజకీయం కూడా ఏమైపోయిందంటే రాను ఏమి పడితే అది ఎలా పడితే అలా దిగజారిపోతుంది. కాబట్టి ఆయన మరణానికి కూడా రకరకాల కథనాలు అల్లారు. ఆయన కారణం, ఈయన కారణం, ఇలా చేశారు, వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు. అవన్నీ కూడా నమ్మశక్యంగా ఉండవు, నిజమేనేమో అని కూడా ఒకసారి అనిపిస్తాయి. రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎవరు తేల్చాలి? నిపుణులు తేల్చాలి. ఆ ప్రమాదానికి సంబంధించిన నిపుణులు ఉంటారే, పావురాల గుట్టలు ఎవరైతే ఇవి ఉంటాయి వాటన్నిటినీ పరిశీలించి తీసుకుని ఉంటారో వాళ్ళు తేల్చాలి. మామూలు మనలాంటి వాళ్ళు ఏమీ చెప్పలేరు, మాట్లాడలేరు. మీకు న్యూస్ కన్ఫర్మేషన్ న్యూస్ వచ్చినప్పుడు పరిస్థితి సార్ ప్రెస్లో అప్పుడు కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందంటే, మేము రాత్రంతా కూడా చాలాసేపు ఆయన ఉన్నారు అనే వార్త వస్తుందేమో అని వెయిట్ చేశాం. అంటే చిత్రమైన పరిస్థితి ఏమిటంటే, అంతకు ముందు రోజు నేడే ముఖ్యమంత్రి రాక అని ఒక పెద్ద వార్తని రాసుకున్నటువంటి మేమంటే మేము కాదు, ఏ న్యూస్ పేపర్ మరుసటి రోజు ఏమి రాసుకోవాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ఆయన అదృశ్యమయ్యారు, ఏమయ్యారో తెలియదు, హెలికాప్టర్లు ఎక్కడ ల్యాండ్ అయిందో తెలియదు. అలా అని ఆయన లేరు అని రాయలేరు, ఉన్నారు అని రాయలేరు. చిత్రమైన పరిస్థితి. ఎక్కడున్నాడో తెలియదు, ఏమయ్యారో తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి ఫోటోలతో రచ్చబండ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా న్యూస్ పేపర్లు కవర్ చేయాల్సిన పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి హెలికాప్టర్ అదృశ్యమైంది అనే వార్త రాసుకోవచ్చు. ఆ వార్త అంటే మేము ఇప్పుడు 2 గంటల వరకు వెయిట్ చేసాం. రాత్రి 2 గంటల వరకు ఎడిషన్ని ఆపేశాం. ఎందుకు ఆపేసామంటే ఏమో వస్తుందేమో, ఆయన ఉన్నారు అనే వార్త మనకేమైనా వస్తుందేమో అని ఒక ఆశ. వస్తుందేమో అనేది 2 గంటలకి మనకి హెడ్ ఆఫీస్ నుంచి లేదు, క్లోజ్ చేసేయండి, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని. ఏం వేశారు సార్ అప్పుడు? క్లోజ్ చేసి ఇన్ఫర్మేషన్ లేదన్నప్పుడు ఏ వార్తతో? అదే రాశారు. ఇట్లా రాజశేఖర రెడ్డి గారు రావాల్సింది రాలే, ఈ టైంకి రావాల్సింది ఇన్ని గంటలకు బయలుదేరారు. మరి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయన కోసం ఎలా దుఃఖిస్తున్నారు, ఏమిటి ఆ ఫోటోలు, వాళ్ళ అంటే మా అన్న బతికే ఉన్నాడు అనే వార్తలు. అంటే వాళ్ళ ఆశ అదేమంటారు ఆప్టమిస్టిక్ ధోరణి. అంటే ఆశ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఏమీ కాదు, ఆయన బతికి ఎక్కడ చూసిన పూజలు తెలుసా, విపరీతంగా పూజలు చేశారు. ఎక్కడ ప్రతి గుడిలోనూ
కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, సామాన్యులు మామూలు మనుషులు కూడా చాలామంది పూజ చేశారు. పూజలు చేసి ఆయన బాగుంటాడు, ఆయన వస్తాడు అని ఎదురు చూసిన వాళ్ళు, రాత్రంతా టీవీల ముందు కూర్చొని ఎదురు చూసిన వాళ్ళు. ఒక చిత్రమైన పరిస్థితి అది. అంటే ఒక నాయకుడి గొప్పతనాన్ని ఆయన మరణం కూడా నిరూపిస్తుంది. మరణమే నిరూపిస్తుంది సార్. ఒక్కోసారి ఆయన మరణమే నిరూపించింది. ఎగ్జాక్ట్లీ. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఆయన వర్ధంతి సందర్భంగా? ఏమిటంటే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనుషుల్ని కలుపుకొని పోతారు విపరీతంగా. నాయకుడు చిన్నవాడ పెద్దవాడ వాడి హోదా ఇవన్నీ ఏమి ఉండవు ఆయన దగ్గర. మనుషుల్ని విపరీతంగా దగ్గరికి తీసుకుని వాళ్ళని ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆయన విజయ రహస్యం ఏమిటంటే తన వాళ్ళందరినీ కాపాడుకోవడం. తన వాళ్ళు మీన్స్ తన సమీపము నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో లేదా పార్టీ మీద అభిమానంతో ఇలా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒక రకమైన సంతోషంతో వస్తారు. ఎందుకంటే ఆయన పలకరించే పద్ధతి అలా ఉంటుంది. అంటే నేను ముఖ్యమంత్రిని కదా, నువ్వెవరు, ఎవరు చిన్న అంటే అనామకుడు అన్నట్టుగా ఉండరు ఆయన. నేను ముఖ్యమంత్రి అయినా ఆయన పరిచయం ఉంటే పేరుతో సహా పలకరిస్తారు. ఆయన గొప్పతనం ఏమిటో అదేం జ్ఞాపక శక్తి ఏమో. మీరు 1-2 సార్లు ఆయనతో పరిచయం అయితే ఆ పేరు యాజిటీగా గుర్తుపెట్టుకుని ఏమయ్యా బాగున్నావా అని పలకరించే తత్వం ఆయన. అది విచిత్రంగా చాలామందిని షాక్ గురి చేస్తుంది. కాబట్టి అంటే ప్రజలకు సంబంధించి ఆయన ఏదో చెయ్యాలని తప్పన అనేది ఆయన రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటికీ కూడా నిజానికి ప్రతిపక్షంలో ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఎంపీ కోసము కడపలో ఆయన వస్తే కొన్ని వేల మంది జనం వచ్చేవాళ్ళు. నిజానికి ఆయనకి నిజంగా అప్పుడు ఏం పవర్స్ లేవు. ఢిల్లీలో ఎంపీగా ఉన్న అతనికి ఏం పవర్స్ ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా ఈయనకు అందరూ వ్యతిరేకులే. అయినా సరే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో కడప కంటే కొన్ని వేల మంది ఆయన R&B గెస్ట్ హౌస్లోనే ఎక్కడైనా దిగితే ఆయన కోసం కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు. వచ్చి ఏదో కలిసి ఏదో తమ సమస్య కష్టమో చెప్పేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే నా వల్ల కాదు అనకుండా తనకు చేతనైనంత ఆ సమస్యని ఏదైనా ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే ఫోన్ చేస్తా. ఆయన ఏం మొహమాటపడ్డు, జెన్యూన్ అయి ఉండాలి. అయితే నువ్వు ఏదో పలానా మోసపూరితమైన పని చేయమంటే చేయలేదు. నువ్వు అడిగిన పని జెన్యూన్ అయితే నీకోసం ఎవరికైనా ఫోన్ చేస్తాను. అయ్యా ఇట్లా మా వాడు ఒకడు ఉన్నాడు, మీ వల్ల అవుతుందేమో చేయండి, అంతే. మీరు చేయండి అని ఆదేశించారు ఆయన, మీ వల్ల అయితే చేయండి అంటారు. ఆ లక్షణం ఉండడం వల్ల ఆయనకి విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఏ ఊరికి పోయినా, ఇప్పుడు తిరుపతిలో నేను చూశాను కదా, తిరుపతికి ఆయన వస్తే విపరీతంగా ఆయన కలవడానికి వచ్చేవాళ్ళు. ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే పదవి లేనప్పుడు 2004 జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ ఇది అప్లై చేసుకోవచ్చు సార్. ఆయన వస్తే జనం వస్తారు అనేది. ఆయన వస్తే జనం వస్తారు. అది రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నుంచి ఈయనకు అది సంక్రమించింది. ఈయన వస్తే జనం ఎందుకు వస్తారంటే వాళ్ళ నాన్నతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఈయన క్యారీ అయింది ఈయనకి. అది గొప్ప నాయకుడు సార్. నిజంగా ప్రజలైతే మిస్ అయ్యారు అకాల మరణంతో. ఆయన గురించి ఇన్ని విషయాలు మీరు అక్కడ ఉండి చూసారు కనుక చెప్పడం మా అందరికి కూడా ఆయన అనుభూతిని పంచుకున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.